హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో చూస్తుంటేనే అందరికీ అర్థమైపోతుంటుంది. తిరుమలలోని రథసప్తమి రోజు జరిగే 7 వాహనాలు రథసప్తమి రోజు మనకు బ్రహ్మోత్సవాలలో ఊరేగే వాహనాలు మొత్తం రథసప్తమి రోజు అయితే మనకు మాడవీధులలో కన్నుల విందు చేస్తాయండి. ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మేము తిరుమలకి 7 రోజులు సేవకైతే వెళ్ళాము రథసప్తమికి. మాకు ఆఫ్లైన్లో నంద్యాల నుంచి మన ఊరు మన గుడి మన బాధ్యత సంస్థ ద్వారా మనకు ఆఫ్లైన్లో అయితే సేవ దొరికిందండి. ఆఫ్లైన్ సేవ అంటే ఇది మొత్తం పర్యావరణ పరిరక్షణ అండి. సేవ అయితే చాలా బాగుంటుంది. మనం ఇష్టంతో వెళ్ళామంటే ఏ సేవ చాలా బాగుంటుంది. ఇది టెంపుల్స్లలో వేయరు. తిరుమలలో కాకుండా తిరుమల చుట్టుపక్కల ఉండే చెత్తనంతా క్లీన్ చేసేదండి. సేవ మాత్రం చాలా నీట్గా చాలా ఇష్టంగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మాకైతే జపాలి, పాపనాశనము, అలిపిరి మెట్లు, కొంతమందికి అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్లు, మాడవీధులు ఉన్నాయండి. మాకు 2 రోజులు మాడవీధులు, ఒకరోజు జపాలి, ఒకరోజు పాపనాశనము, ఇంకో రోజు రథసప్తమి రోజు అయితే గ్యాలరీలలో అయితే పన్నాము. మొత్తం మనకి ప్లాస్టిక్ ఎక్కడెక్కడ ఉండేదంతా మొత్తం తీసేయాలండి తిరుగుతూ. మార్నింగ్ ఉదయం 9కి బయలుదేరితే సాయంకాలము 4 అవుతుంది. చాలా సరదాగా టైం అయితే గడిచిపోయింది. మన ఊరు మన గుడి మన బాధ్యత వాళ్ళైతే ఈ కార్యక్రమం చాలా బాగా చేపట్టారండి. శివకుమార్ రెడ్డి సార్ గారు ఈ మన ఊరు మన గుడి బాధ్యతకు వ్యవస్థాపకులు. ఆ సారు గారు, ఆయన భార్య భార్గవి మేడం గారు 120 మంది సభ్యులతో, అలాగే మోహన్ రావు అన్న వాళ్ళు కలిసి 120 మంది సభ్యులను సేవకైతే తీసుకెళ్లారు. మాకు ఇలా సేవ రథసప్తమి రోజు ఎక్కడెక్కడ కేటాయించారనేది కూడా సారు గారు పర్యవేక్షణలో అందరికీ చూపిస్తున్నారండి. గ్యాలరీలు ఎక్కడున్నాయి, ఏ గ్యాలరీలో మీకు ఎక్కడెక్కడ ప్లేసెస్ అయితే ఇచ్చారనే విధంగా సార్ గారు అయితే ఇలా చూపిస్తూ ఉన్నారు. మాకు సేవ అయితే చాలా బాగా 7 రోజులు చేశామండి. అందరూ ఇలాంటి సేవ అయితే చాలా బాగుంటుందని సార్ గారిని మేము మా పేర్లు కూడా మీ సంస్థలో రాసుకోండి సార్ అని చాలామంది అడుగుతున్నారు. ఇలాంటి సేవ చేస్తే చాలా బాగుంటుంది అని. ఇది స్వచ్ఛందంగా వచ్చి చేసేవాళ్ళు మాత్రమే చేయగలరండి. ఇలా మొత్తం మా సేవ రోజైతే ఈ విధంగా గడిచిపోయింది. రథసప్తమికి నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. వైకుంఠ ఏకాదశికి సేవకైతే వెళ్ళాను ఆన్లైన్లో. రథసప్తమికి ఇలా వెళ్ళాను. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ చూడడానికైతే వెళ్ళాను. తిరుమలలో 7 రోజులు అలా ఉండింటే చాలా తన్మయత్వంతో మనకు ఏ పని చేసినా అసలు అలసట అనేది లేకుండా టైం అయితే గడిచిపోయింది. మాకైతే సేవా సదన్లో రూములు అయితే ఇవ్వలేదండి, ఫుల్గా ఉన్నారని. యాత్రా సదన్ 3లో అయితే ఒక హాల్ అయితే ఇచ్చారు. ఈ విధంగా లాకర్లు, సాపలు, బెడ్షీట్లు అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నదండి. వేడి నీళ్ళు అన్ని వసతులు అయితే బాగా కల్పించారు. మేము ఎక్కడికి వెళ్ళినా సేవా సదన్ వాళ్ళే మాకు ఫుడ్ అరేంజ్మెంట్ అయితే చేశారు. పొద్దున టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ చాలా బాగా చూసుకున్నారు. రూమ్కి వచ్చిన తర్వాత కూడా సారు గారు పొద్దున వెళ్ళేటప్పుడు సాయంకాలం వచ్చిన తర్వాత మీటింగులు పెట్టి మనం ఎలా పని చేయాలి, ఎలా వర్కర్స్తో ఉండాలి అని చాలా బాగా వివరించారు. రథసప్తమికి కొండ మీద అయితే డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారండి. మనము వైకుంఠంలో
ఉన్నామా అనే విధంగా ఉంటుంది. ఈ విధంగా సేవా కార్యక్రమం అయితే ఇలా ఉంటుందండి. మా వీడియో